జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక రానుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఎవరికి అవకాశం వస్తుంది అనే చర్చ జరుగుతోంది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత వైపు బీఆర్ఎస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇంతకు బీఆర్ఎస్ నుంచి ఎవరు రేస్లో ఉన్నారు, గులాబీ పార్టీ వ్యూహం ఏంటి అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. అసెంబ్లీ స్థానానికి త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోంది. మాగంటి గోపీనాథ్ 2014లో తొలిసారి టీడీపీ నుంచి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2016లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మొత్తంగా 3 సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ రికార్డు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. అయితే అనారోగ్య కారణాలతో మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి మాగంటి కుటుంబానికి కేటాయిస్తారనే చర్చ కూడా ఒకవైపు బలంగా జరుగుతోంది. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరు బలంగా బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తోంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ కుటుంబం మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మరణించినప్పుడు మాగంటి గోపీనాథ్ కుటుంబానికి కేటీఆర్ కుటుంబం పూర్తి స్థాయిలో అండగా ఉంది. ఈ నేపథ్యంలోనే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యుల్లో మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి మాగంటి సునీతకే బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుందనే చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఒకవేళ మాగంటి గోపీనాథ్ సతీమణి కాకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు కాబట్టి ఆయన పేరు వినపడుతుంది. ఇక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి రావుల శ్రీధర్ రెడ్డి పేరు కూడా వినపడుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ మరణించారు కాబట్టి సానుభూతి పరంగా అదేవిధంగా మాగంటి గోపీనాథ్ తో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చే అవకాశం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగకుండా ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ కు బ్రేక్ పడింది. దీంతో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎవరైనా ఎమ్మెల్యే ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో మరణిస్తే ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ సతీమణిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఎన్నిక ఏకగ్రీవం అయ్యే విధంగా రాజకీయ పార్టీలకు లేఖ రాయించాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం భావిస్తోంది. కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మరోవైపు బీజేపీ కూడా పోటీకి సన్నద్ధమవుతుండటంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేకపోతే ఎన్నికలు జరిగే అవకాశం ఉందా, ఎక్కువగా ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగానే మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను ప్రకటించే అవకాశం మాత్రం ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గట్టి పట్టును సాధించారు. 2014లో టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు. బలమైన క్యాడర్ను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సంపాదించుకోగలిగారు కాబట్టి మాగంటి గోపీనాథ్ కుటుంబానికే ఉప ఎన్నికల్లో ఛాన్స్ ఇస్తే ఒకవైపు సానుభూతి పవనాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ కు ఉన్నటువంటి అనుచరగణం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కలిసి వచ్చి బీఆర్ఎస్ విజయానికి దోహదం చేస్తుందనే లెక్కల్లో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటిస్తే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతనే ప్రకటించే అవకాశం కనపడుతుంది.